హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. మా చెల్లి వాళ్ళ పాపది ఓణీల్ ఫంక్షన్ చేశాము. ఆ వీడియోని మీతో కూడా షేర్ చేద్దాము అని అనుకుంటున్నా. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట. పొద్దున్నే మా పిన్ని పొంగల్ పెట్టి ఇంట్లో పూజదంతా కూడా కంప్లీట్ చేసుకుంది. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఫంక్షన్ కూడా కదా, సో మంచిదని చెప్పి మా చెల్లి ఊరికే సెంటిమెంటల్గా తను వ్రతం చేయించుకుంది. మా పిన్నేమో కలసం కోసం అని చెప్పి పువ్వులు కడుతుందనమాట. ఆ రోజే ఫంక్షన్ కదా, స్టేజ్ డెకరేషన్ అంతా కూడా ముందు రోజు రాత్రి వాళ్ళు కంప్లీట్ చేసేసారు. ముందు రోజే ఇదంతా కూడా వాటర్ తోటి కడిగేశారనమాట. ఆ తర్వాత స్టేజ్ డెకరేషన్ వాళ్ళు వచ్చి అదంతా కూడా మండపం డెకరేట్ చేశారు. మళ్ళీ ఆగమైతే మళ్ళీ క్లీన్ చేశారు. బయట ఫంక్షన్ హాల్స్లో చేసినప్పుడు మనకి కొంచెం ఈ పని అనేది తగ్గుతుంది. కానీ ఇంట్లో చేసుకున్నది ఒక ఎత్తండి, చాలా పని ఉంటుంది కదా. ఇంట్లో చేసుకునేది అదొక ఆనందం కూడా అనిపిస్తుంది అనమాట. ఇల్లు చాలా కళకళలాడిపోతూ ఉంటుంది. మార్నింగ్ 7 o'clock అట్లాగా మా చెల్లి వాళ్ళేమో నోము మీద కూర్చున్నారు. కొంచెం కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నాను. లోపల పాప రెడీ అవుతుంది. బ్యూటీషియన్ ఆల్రెడీ వచ్చేసారనమాట. తన్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా బాగా మేకప్ చేస్తారు. ఎంత సటిల్గా ఉంటుందంటే నేను చూపిస్తాను మీకు. ఈయన మా బాబాయి, మీరు 2-3 days నుంచి వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కదా. ఈ పంతులు గారు అయితే మా పిన్ని వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుండి కేదారేశ్వర నోము, గృహప్రవేశాలు, చిన్న చిన్న ఫంక్షన్స్, పూజలు అన్నీ ఈయన చేతుల్లోనే జరుగుతాయి. ఈయనతోనే చేపిస్తారనమాట. చాలా బాగా చేస్తారు అసలు పూజ. నోము అండ్ ఫంక్షన్ ఒకే రోజు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ముందు రోజే అన్నీ మేము అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము. పాపకి ఏమేమి పెట్టాలి, తనకి ఏం చేయాలనేది మా చెల్లి ఆల్రెడీ చెప్పేసింది అనమాట మాకు. అన్నీ తను రెడీ పెట్టింది. ఇంకా వాళ్ళేం పూజ మీద కూర్చున్నప్పుడు మేమంతా కూడా పాప పని చేసుకుంటా ఉన్నాము. బ్యూటీషియన్ విజయవాడ నుంచి వచ్చారు. 7 o'clock కల్లా మార్నింగ్ ఇంట్లో ఉన్నారనమాట గుంటూరులో. తను శారీ డ్రేపింగ్, మేకప్, ఇంకా హెయిర్ స్టైలింగ్ చాలా ఎక్సలెంట్గా చేస్తుంది. జాన్వీది చాలా లాంగ్ హెయిర్, ఇంకా తనకైతే సవరం అవసరం కూడా ఉండదు. అందుకని టైం టేకింగ్ అని చెప్పి కొంచెం త్వరగానే వచ్చేసారు. తను ముందైతే హెయిర్ డ్రెస్సింగ్ తోటి స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయట్లేదండి, క్రింపింగ్ చేస్తున్నారు. ఈ క్రింపింగ్ ఎందుకు చేస్తారు ఏంటనేది నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేస్తుంది అనమాట తను. ఒక పక్కన తను వీడియో తీస్తూ మళ్ళీ కిచెన్లో కూడా వెళ్ళాను. అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కలిసి గారెలు, పూర్ణాలు చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు కదా, సో అండ్ పాపకి ఫస్ట్ టైం ఫంక్షన్ చేస్తున్నారు. ఇట్లా మంచిదని చెప్పి మా పిన్ని ఇట్లా ప్లాన్ చేసుకుంది. ఈయన మా రెండో అన్నయ్య అనమాట. వాళ్ళ పాప US నుంచి వచ్చింది కదా, ప్రస్తుతం గుంటూరులో ఉంది. సో తన కోసం అని చెప్పి అండ్ ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలి కదా, అందుకని మార్నింగే వచ్చేసాడు. పెద్దమ్మ చాలా పెద్ద పెద్ద గారెలు వేస్తూ ఉంటుంది. కాకపోతే పూజ మీదకి అని చెప్పి ఫస్ట్ ఒకటి 5 చిన్న గారెలు చేసి పెట్టేస్తున్నారనమాట దేవుడికి. జడగట్టి ఎప్పుడు లేదు మనవరాలతో పాటు అక్క 2 పెట్టాలా ఏంటది? కుందులు డాల్లాగా తిరుగు. ఆగు 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 ఆగు. తిరగరా. ఏమిటి చూడు. కొన్ని చోట్ల ఒరిజినల్ వాయిసెస్ ఉంటే బాగుంటాయి, మాకు ఒక మెమరీ లాగా ఉంటుందని అక్కడక్కడ ఉంచేసానండి. ప్లీజ్ ఏం అనుకోవద్దు. పాపకి గోల్డ్ జడ పెడదాము అని చెప్పి ఆ జడ బాగా కనిపించాలి అని మా చెల్లి 5 పాయల జడ ప్లాన్ చేసింది. నిజంగా ఇది చాలా మంచి ఐడియా. సో ఎవరన్నా సరే గోల్డ్ జడ పెట్టుకోవాలి, జడ బాగా కనిపించాలి అని అంటే మాత్రం ఇట్లా 5 పాయల జడ ప్లాన్ చేసుకోండి. వేణి కూడా పెడుతున్నాం అనమాట. వేణి ఆల్రెడీ మేము బయట ఆర్డర్ చేసాము. డ్రెస్కి మ్యాచింగ్ ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా, సో సేమ్ అట్లాగే గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా 2 వేణీస్ వచ్చాయి. అండ్ వేణీస్ కింద నుంచి గోల్డ్ జడ వస్తుంది.
ఈ గోల్డ్ జడ నాదేనండి. ఇట్లాగా ఎవరికన్నా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే నేను వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి అవుట్‌గ్రో అయిపోయాను అని అనిపిస్తది. సిద్ధు చిన్నప్పుడు కొనుక్కున్న ఆంజనేయ జ్యువెలర్స్ ఉంటది కదా! ఇదొచ్చేసరికి 256 గ్రామ్స్ అనమాట. సాలిడ్‌గా ఉంటుంది. చాలా వెయిట్ కూడా ఉంటుంది. ఈ పాపకి యాక్చువల్లీ హెడేక్ వచ్చేసిందనమాట. ఈ పాపకు కూడా గోల్డ్ జడ కానీ బిళ్ళలు కానీ కొందామనే ప్లాన్లో ఉందన్నమాట మా చెల్లి. ఫస్ట్ ఇది పెట్టి అప్పుడు చూద్దాము అని అనుకుంటాను. ఇది పెడితే తనకి బాగా హెడేక్ వచ్చేసిందని ఫస్ట్ చిన్న పాప కదా బిళ్ళలు ప్లాన్ చేస్తుంది. నేను ఈ గోల్డ్ జడ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సవరం వేసుకోవాలి. నాదేమో చాలా సాఫ్ట్ హెయిర్ కదా, అసలు సవరం అయితే ఊరికే జారిపోతూ ఉంటుంది. మా మమ్మీ ఎప్పుడు తిడతానే ఉంటుంది అనమాట, నువ్వేమో హెయిర్ కట్ చేసుకుంటావు, సవరం వేస్తేనేమో అది జారిపోతుంది, అట్లా ఎందుకు జుట్టు పెంచుకోవచ్చు కదా అని. ఎటు నేనైతే పెట్టుకోవట్లేదండి అసలు. మా మేనగోడల పెళ్ళిలో కూడా పెట్టుకుందామని అనుకొని నేనేమో సవరం తీసుకెళ్ళటం మర్చిపోయాను అప్పుడు. సో ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. పక్కన చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి అన్నమాట, వాటికి కుట్టేసేయాలి యాక్చువల్లీ. కానీ ఇప్పుడు అంత టైం లేదు అని చెప్పి తను పైన టాకాలు వేసేస్తుంది. మీరు చాలా మంది కూడా నా జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అని అంటారు కదా. సో ఒకే వీడియోలో చూపించాలి అంటే ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రం నేను చూపించడానికి అయితే అసలు హెసిటేట్ చేయనండి. పాప వేసుకున్న జడగుప్పలు మాత్రం తనవే, అవి కూడా గోల్డే అనమాట. మా చెల్లి తనకి చిన్నప్పుడే చేయించేసింది అవి. ఫంక్షన్ చేసేటప్పుడు మనం అన్నీ అరేంజ్ చేస్తాం కదా ఒళ్ళో పెట్టడానికి, ఇట్లా బాస్కెట్స్లో ఫ్రూట్స్, స్వీట్స్, తాంబూలము. సో వాటితో పాటు ఈసారి మేము ఏం పెట్టామంటే కప్ కేక్స్ అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి రెడ్ వెల్వెట్ కప్ కేక్స్, ఎగ్లెస్ పెట్టాము. ఈ ఐడియా నాదే అనమాట. చక్కగా గోల్డ్ కాయిన్ పెట్టి అట్లా సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కింద మా చెల్లేమో అరిటాక్ పెట్టి పైన రెడ్ కలర్ ఆ కప్ కేక్స్ పెడదాము, సో దాని డ్రెస్ తోటి మ్యాచ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. ఒక నిమిషం నీ చెడ తీస్తారు, ఓకేనా? స్ట్రైట్ గా పెట్టు, బుట్ట కనిపించట్లేదు, ఇట్లా పెట్టాలి. స్లోగా వాక్ చేసుకుంటారు. రండి మేడం, రండి. ఇట్లా ఇట్లా కూడా రండి. ఈ పాప ఇటు చూడండి. వీడియో స్లోగా కింద చూడతాను. వీడియోలోనే సైడ్ క్యాప్చర్ కొడితే ఫొటోస్ కూడా పడుతుంటాయి. ఆప్షన్ లేదు. చోకర్ ఏమో మా మూడో చెల్లిదనమాట. మిగతావన్నీ పాప జ్యువెలరీనే. తనకి అసలు అవన్నీ వేసుకునేసరికి చాలా బరువు అయిపోయి కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయిందంట. సర్లా నవ్వు, నాన్నగారు నవ్వండి, అందరు నవ్వండి, అందరు సీరియస్గా ఉన్నారు. హాయ్ శరత్ అన్నయ్య, నేను చూడలే. నేను మేము ముగ్గురం కూడా ఇక్కడే నుంచుని ఉన్నాము, అందరినీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి అక్షింతలు ఇవ్వాలి కదా. నేను మా చెల్లి కలిసి ఒక రీల్ చేసేసుకుంటున్నాం. అక్కడ వెనక నుంచి ఎవరో షూట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ వడ్రాణాలు, హారాలు అవన్నీ కూడా ఎన్ని గ్రామ్స్ పడ్డాయి ఏంటి అని నాకు అసలు ఐడియా లేదండి. నాది వచ్చేసరికి ఆ కాసుల పేరు నేను ఎప్పుడో చేయించుకున్నాను. అండ్ ఆ లాకెట్ వచ్చేసరికి బాంబే జ్యువెలర్స్లో కొనుక్కున్నాను. బుట్టలు కూడా చేయించుకున్నవి. అండ్ చోకర్ వచ్చేసరికి బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నా. వడ్రాణమేమో నా పెళ్ళప్పుడుది అనమాట. జడ కూడా చెప్పాను కదా, ఆంజనేయ జ్యువెలర్స్లో తీసుకున్నాను సిద్ధు చిన్నప్పుడు. బ్యాంగిల్స్ ఏమో అవి కూడా నా పెళ్ళప్పుడివి. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించాను, బుట్టలు ఒకటి, బ్యాంగిల్స్. చోకర్ మాత్రం ఐ థింక్ నేను చూపించినట్లేను. శారీ వచ్చేసరికి కంచిపట్టు శారీ నల్లిలో తీసుకున్నా. ఈ శారీ అయితే మా కజిన్స్కి కూడా చాలా బాగా నచ్చింది, అంటే వాళ్ళకి కలర్ బాగా నచ్చిందంట. పాప లెహెంగా అండ్ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నారో చెప్తా ఇప్పుడు. బ్లౌజ్ వచ్చేసరికి జమున జ్యోతిలో క్లాత్ తీసుకొని సఖీలో స్టిచ్ చేయించారు. లెహెంగానేమో మంగళగిరిలో తీసుకున్నారు.
అండ్ సెకండ్ సెట్ వచ్చేసరికి టొమాటో రెడ్ అనమాట, కంచిపట్టు చీర తీసుకొని శారీనేమో లెహెంగా అండ్ బ్లౌజ్ కింద కన్వర్ట్ చేపించేశారు. ఓణీ వచ్చేసరికి ఏమో సాకల్యాలో తీసుకున్నారనమాట. ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మగం వర్క్ ఇవన్నీ సఖీ వాళ్ళు చేశారు. అమ్మమ్మని హక్ చేసుకోండి. తిను మా మూడో వదిన అండ్ మా మూడో అన్నయ్య అనమాట వర్క్ నుంచి డైరెక్ట్గా వచ్చేసారు. చాలా బిజీగా ఉంటారు కదా, కానీ గుంటూరు విజయవాడ దగ్గర అని చెప్పి తినైతే ఫంక్షన్స్కి అసలు మిస్ అవ్వకుండా అటెండ్ అవుతుంది. కానీ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది అనమాట. పాపం వాళ్ళకి అసలు టైం సెట్ అవ్వదు. ఓణీల్ ఫంక్షన్ స్టార్టింగ్లోనే పూజలాగా చేయించారనమాట. అంటే వినాయకుడు పూజ చేయించారు పంతులు గారు. అదంతా కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఆ టైంలో మేమంతా కొంచెం బిజీ ఉన్నాము. సో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తానండి, అందులో లైవ్ టెలికాస్ట్ వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారనమాట వేరే మా కజిన్స్ కోసమని. ఆ లింక్లో మీరు అసలు ఆ ఫంక్షన్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలా జరిగిందనేది మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే హారతిస్తున్నాము. ఇంకా ముత్తైదువులు అంతా ఉంటారు కదా, అందరినీ పిలుస్తూ ఉన్నారనమాట. హారతి పాటలు మాకు ఎక్కువ రావు, సో అందుకని లలితాదేవిది హారతి ఉంటుంది కదా ఆ లలితా సహస్రనామం బుక్లో, సో అది మా చెల్లంతా కూడా కొంచెం చదువుతుందనమాట. మంగళహారతి పాటలు కొంచెం ఈ మధ్య అందరూ ప్లే చేస్తూ ఉన్నారు. సో మా చెల్లికి ఎటు అది చదవటం వచ్చు కాబట్టి తను చదివేస్తుంది. కొంచెం డౌన్ చేయండి. సర్దుకోండి, కొంచెం వెనక్కి ఒకసారి అందరూ ఇలా చూడాలి మేడం. మీరు భలే చెప్తారు కదా ఎప్పుడు వచ్చారు బాబాయ్? వచ్చారు టెంపో అయిపోయింది, బయలుదేరుతున్నారు కదా. ఇంకోటి వైరల్ అవుతుంది కదా. మళ్ళీ వెళ్ళాలా మనం అలా అనుకుంటాము. జాన్వి అసలు తాగలేదు. ఆమె ఏడు అన్నమాట, నేను తీయాలి తీయాలి అని. జాన్వి ఏం జరుగుతున్నాయి? మనసులో అనుకుంటాను సరళనేమో ఏం కాదు, నాదే బాగుంది నాది అనుకుంటాను. నువ్వేమో ఎవరికి వాళ్ళు మా డ్రెస్సుల కంటే భోజనాలు ఎప్పుడు పెడతారు కదా. ఏం కాదు ఏం కాదు. ఓకే ఓకే యాక్షన్ స్టార్ట్ చేయండి. చికెన్ ఫ్రై మటన్ రోటీ ఇంకా గోంగూర రైస్ ఉంది, జీరా రైస్ ఉంది, బిర్యానీ ఉంది. ఇంకా గోంగూర రైస్ కావాలమ్మా, గోంగూర రైస్ మటన్ బాగా కొంచెం పెంచి తీసుకుంటే బాగుంటుంది. మీకు చెప్పండి మీకేం కావాలి? మాకేంటంటే మళ్ళీ మా ఫ్రెండ్ మేము ఇంకా ప్లేన్ రైస్ పెట్టమని
అలాగేనండి ఇక్కడ కూడా మధ్యలో మా ఫోన్ పే కోడ్ ఇక్కడ ఉంది తీసుకోండి. ప్లేట్లు ఇంకా రావాలి. నువ్వేంటి నువ్వు కూడా చేసుకొని వచ్చావు. థ్యాంక్స్ అక్క. లాస్ట్లో ఇట్లాగా చాలా ఓపెన్గా కొంచెం రాగా పెట్టేశాను. మేము మాట్లాడుకుంటాను అన్నీ. అండ్ తను మా చెల్లి చేసింది కుమారాంటి షార్ట్, మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నట్టు కదా. సో ఇట్లాగా హ్యాపీగా మా ఫంక్షన్ అంతా గడిచిందనమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.